మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించలేకపోతున్నారా? అయితే ఆచారి గోల్డ్ కంపెనీని సంప్రదించండి. నమస్తే, విటీవీ ఛానల్కు స్వాగతం. మనతో ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారండి. ఆయనే సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్, అలాగే ఫిలిం జర్నలిస్ట్ అయినటువంటి భరద్వాజ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, ఏఐ రావడం వల్ల మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుంది. ముఖ్యంగా సెలబ్రిటీస్ ఎక్కువ ఈ ఏఐ వల్ల ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు. మొన్న రీసెంట్గా చూసుకున్నట్లయితే చిరంజీవి గారి ఒక వీడియోని ఎడిట్ చేసి అశ్లీల వెబ్సైట్లో పెట్టడం, ఇట్లా ఆయన పరువుకి భంగం కలిగించడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. దీని గురించి మీరు ఏమంటారు? ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అంటే ఏఐ ద్వారా ఎవరికి భద్రత లేని పరిస్థితి వచ్చిన మాట వాస్తవమే. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ కంటెంట్ని పబ్లిక్ డొమైన్లో రెగ్యులర్గా ఉండే సెలబ్రిటీస్ వీళ్ళందరూ కూడా అంటే వాయిస్కి రక్షణ లేదు. ఎవరి గాత్రమైనా ఒక 10 వేరియేషన్స్లో పికప్ చేసి ఇచ్చి నాకు ఈ డైలాగ్ని ఈ వాయిస్లో ఈ మాడ్యులేషన్స్లో కావాలి అని అడిగితే అట్నుంచి అది వచ్చేస్తుంది. ఆ సేమ్ వాయిస్లో వస్తుంది. అది ఆల్రెడీ సినిమా వాళ్ళు వాడుతున్నారు. పర్టికులర్గా డబ్బింగ్ చేసేటప్పుడు ఇతర భాషల్లోకి తెలుగు సినిమాని డబ్ చేసేటప్పుడు హీరో గారితో మళ్ళీ డబ్బింగ్ చెప్పించడం ఇబ్బంది కాబట్టి అంతకుముందు ఆయన ఏ ఎమోషన్లో అయితే దాన్ని నడిపారో డైలాగ్ని, ఈ ఎమోషన్లో ఈ వాయిస్తో ఈ కంటెంట్ కావాలి అని అడిగి అలా తీసుకున్న డైలాగులతో ఇతర భాషలు నింపి అక్కడికి ప్రింట్లు పంపించేస్తున్నారు మన వాళ్ళు. కాబట్టి ఏఐ వలన ఇది ఒక ప్రయోజనం ఉంది అని ఎంజాయ్ చేస్తున్న టైంలోనే దీంతో ఇప్పుడు చిరంజీవి అనని మాటలు లేకపోతే బాలకృష్ణ అనని మాటలు కూడా వాళ్ళు అన్నట్టుగా తయారు చేసి వాళ్ళిద్దరి మధ్య ఒక కాన్వర్జేషన్ జరిగి ఇద్దరూ బూతులు తిట్టుకున్నారు అని, ఇది ఒక ఫోన్ టాక్లో జరిగింది. వాళ్ళిద్దరూ అంటే ఒకళ్ళకొకళ్ళు ఫోన్ చేసుకుని తిట్టుకున్నారు అని ఒక కంటెంట్ క్రియేట్ చేసి వీళ్ళే స్క్రిప్ట్ రాసి వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నట్టుగా వాయిస్లు తెప్పించి దాన్ని ఒక వీడియో చేసి సోషల్ మీడియాలో పెడితే జనం చూసేస్తారు. ఇలా వాళ్ళ గొంతులకి రక్షణ లేదు, వాళ్ళ ముఖాలకి రక్షణ లేదు, దేనికి రక్షణ లేని ఒక విచిత్రమైనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయినాయి జీవితాలు. ఎవరినైనా సరే ఎవరితోనైనా ఉన్నట్టుగా ఒక ఫోటో లేకపోతే వీడియో క్రియేట్ చేసే, అంటే అది పెద్ద గతంలో అయితే ఈ మార్ఫింగ్ అవి చేయడానికి ఎవడెవడనో కలవాల్సి వచ్చేది. ఇప్పుడు అవేవి అక్కర్లేదు. ఎవరికి వాళ్ళు వాళ్ళ గదిలో వాళ్ళు కూర్చుని వాళ్ళ ఫోన్లో వాళ్ళు తయారు చేసి సోషల్ మీడియాలో డంప్ చేయడానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేని యాప్లు వచ్చినాయి. కాబట్టి ఆ యాప్లు డౌన్లోడ్ చేసుకుని ఈ ప్రయోగాలన్నీ చేస్తున్నారు. ఇది ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. ఎవరికి రక్షణ లేదు. నాగార్జున వెళ్ళాడు, అలాగే ఐశ్వర్యారాయ్ గారు వెళ్ళారు. వీళ్ళందరూ వెళ్ళి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు ఒక రకంగా. అంటే మాకు రక్షణ కల్పించండి, మా పేరుతో రకరకాల కంటెంట్లు బయటకు వచ్చి మా స్ట్రైచర్ని దెబ్బతీసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రొటెక్ట్ చేయండి అని అడిగారు. దీన్ని ఏదో ఒక రైట్ కిందకు తీసుకురావాలి. అంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అని జనరల్గా ఎవరి కంటెంట్ అయినా కాపీ చేస్తే ఆ హక్కుల కింద నిలబెడతారు. ఇప్పుడు ఈ నడుస్తున్నటువంటి పద్ధతి ప్రకారం దీనికి కూడా ఇది కూడా ఒక ప్రాపర్టీ కింద గుర్తించి దీన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఒక చట్టం చేసి వీళ్ళకి రక్షణ కల్పించాల్సినటువంటి అవసరం అయితే ప్రభుత్వాల మీద ఉంది. మరి ప్రభుత్వాలు బాధ్యతగా పట్టించుకుని చట్టం చేసి వీళ్ళకి చట్టపరమైన రక్షణ ఏమైనా కల్పిస్తారేమో చూడాలి. కానీ ప్రమాదాలు మాత్రం జరిగిపోతున్నాయి. చాలామంది మాట్లాడని మాటలు మాట్లాడినట్టుగా యూట్యూబ్ ఛానల్స్లోకి రకరకాల పద్ధతుల్లో జొరబడి జనంలోకి వెళ్ళిపోతున్నాయి ఇవన్నీ. కాబట్టి చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో, అంటే ఏఐ ద్వారా ప్రమాదం ఈ రేంజ్లో ఉంది అనేది అందరికీ అర్థమవుతుంది. ప్రతి ఒక్కరి కిందకి నీళ్లు వస్తున్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ స్పందించి వాళ్ళ గాత్రం ప్రతిదీ దీనిలోకి తీసుకెళ్ళాలి, చట్ట పరిరక్షణలోకి తీసుకెళ్ళాలి. గొంతు, ఆహార్యము, నడక మొత్తం దేన్నైనా ఎలాగైనా వాడేసేటువంటి ప్రమాదం ఉంది ఇప్పుడు. కాబట్టి ఈ కండిషన్లో ప్రపంచం ఎలా ఆలోచించాలి, ఎలా ముందుకెళ్ళాలి అనేది, అంటే కేవలం ఏదో ఒక సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ పెట్టేసి చేతులు దులిపేసుకుంటామంటే కుదిరే పని కాదు. ఇప్పుడు
చాలా జీవితాల్లో అంటే ఒక ఏదైనా ఎవరి మీదైనా బ్రాండ్ చేయాలంటే, ఒక నింద వేయాలంటే, అంటే బ్రాండింగ్ కల్చర్లో మనం బతుకుతున్నాం. బ్రాండింగ్ కల్చర్ అంటే మీమ్స్ ఇవన్నీ చేసి ఒక మనిషిని రాంగ్గా ప్రొజెక్ట్ చేసి అతని ఎవరై ఉన్నారో, ఇప్పుడు చిరంజీవికి కొన్ని అభిప్రాయాలు ఉంటాయి, ఆ అభిప్రాయాలతో కలిసి చిరంజీవి ఆయన, ఆ అభిప్రాయాలు ఆయనకు లేని అభిప్రాయాలను అంటగట్టి ఆయనకు ఉన్నటువంటి అభిప్రాయాలను తొలగించి అలా బ్రాండ్ చేయటం, ఇది ఒక ప్రోగ్రామ్గా జరుగుతోంది. అంటే ట్రోల్ గ్యాంగ్స్ ఉన్నాయి మనకి, జీతానికి పనిచేస్తారు వాళ్ళు. కాల్ సెంటర్లు ఉన్నట్టే ట్రోల్ సెంటర్లు కూడా ఉంటాయి. ఒకే ట్రోల్ సెంటర్ 3-4 పార్టీలకి 3-4 ఎమ్మెల్యేలకి కూడా కాంట్రాక్ట్ తీసుకుంటారు. వాళ్ళ వ్యతిరేకుల మీద రెగ్యులర్గా ఏదో ఒక దాడి చేస్తారు. ఆ వ్యతిరేకుల ఫోటోలు అవి దగ్గర పెట్టుకొని వాళ్ళ మీద ఏదో కంటెంట్ డిజైన్ చేసి అది వీడియో రూపంలోనో లేకపోతే మీమ్ రూపంలోనో ఏదో ఒక రూపంలో సర్క్యులేషన్లో పెడతారు. వాళ్ళకి సంబంధించిన వార్త ఏదైనా వెబ్సైట్లో వచ్చైనా లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఏదైనా వార్త యూట్యూబ్లో దర్శనం ఇచ్చినా కింద కామెంట్ సెక్షన్లో వీళ్ళు వచ్చి ఈ వీడియోలు ఈ మీమ్స్ అన్నీ అక్కడ డంప్ చేసేస్తారు. చాలా కొంతమంది వీడియో అట్రాక్ట్ చేసినప్పటికీ వీడియో కంటే ముందు కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి ఆ తర్వాత వీడియోలోకి వెళ్తారు. వాళ్ళందరూ ముందు వీటికి ఎక్స్పోజ్ అవుతారు. కాబట్టి వీటికి ఎక్స్పోజ్ అయ్యాక ఒరిజినల్ వీడియోలోకి వెళ్తారు. వెళ్ళే లోపు వాళ్ళ బ్రెయిన్లో కొంత ఇన్ఫర్మేషన్ ఫీడ్ అయిపోతుంది. వీటిని చూడటం ద్వారా ఒక నెగిటివ్ ఒపీనియన్ ఫీడ్ అయిపోతుంది. ఇది ఒక ప్రమాదం. దాని నుంచి కాపాడుకోవడానికి కష్టపడుతున్నారు ఇప్పుడు సినిమా సెలబ్రిటీస్ అందరూ. ప్రధానంగా ఇది గొడవ. అందుకని ఈ డీప్ ఫేక్ అనేటువంటి ప్రోగ్రాం అంటే అది యాక్యురేట్గా ఆయనే ఉన్నాడు అక్కడ అని భ్రమింపజేసే పరిస్థితికి తీసుకెడుతుంది. అంత యాక్యురసీ ఉంది కాబట్టి అది ప్రమాదకరంగా మారింది. ఇప్పుడు దానివల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి, కానీ దాన్ని ఒక లిమిటేషన్లో వాడాలి. ఇప్పుడు చాలా సందర్భాల్లో విషం కూడా మందుగా ఉపయోగపడుతుంది అంటారు కదా. అంత మాత్రం చేత విషయాన్ని ఇక్కడ మెడికల్ షాపుల్లో పెట్టి అమ్మరు కదా. దానికి సంబంధించి ఒక మెడికల్ ప్రిస్క్రిప్షనో పాడో ఎవడో సర్టిఫై చేసినప్పుడు అమ్ముతారు వాళ్ళు. సో ఆ ప్రికాషన్స్ లేకుండా ఈ యాప్లు ఎవరు పడితే వాడు డౌన్లోడ్ చేసేసి ఎలా పడితే అలా ఆపరేట్ చేసేస్తే చాలా ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. జీవితంలో ఎవరికి ప్రైవసీ లేకుండా పోతుంది. పర్సనల్ లైఫ్ టోటల్గా డిస్టర్బెన్స్లోకి వెళ్ళిపోతుంది. ఇదే కాకుండా ఇప్పుడు వాళ్ళు సెలబ్రిటీస్, సామాన్యమైన అమ్మాయిలు కానివ్వండి, వీళ్ళు కూడా ఇలా ఎడిట్ చేసే అవకాశాలు ఉన్నాయి కదా. ఎవరిని వదిలిపెట్టరు. మేడ్ ఈజీ అయింది అది. ఎందుకు మేడ్ ఈజీ అయిందంటే వాళ్ళ ఫోన్లో యాప్ ఉంటుంది, యాప్లో కంటెంట్ పడేస్తే కంటెంట్ వీళ్ళు ఎలా మార్చమంటే అలా మార్చేసి అది ఇచ్చేస్తుంది. ఆ డెలివరీ చేసింది వీళ్ళు సోషల్ మీడియాలో రకరకాల చోట్ల పడేస్తారు. ఎవరి జీవితానికి అంటే ఫోన్ టాక్ కూడా ప్రైవసీ లేదు ఈ దేశంలో. ఎవరు ప్రతి ఫోన్ నంబర్ పేరుతో ఒక సూపర్ కంప్యూటర్లో ఒక ఫోల్డర్ క్రియేట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. మీరు ఒక నెంబర్తో సిమ్ తీసుకోగానే ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది అక్కడ నుంచి మీరు జరిపే ట్రాన్సాక్షన్స్, మీరు డౌన్లోడ్ చేసుకునే యాప్ల ద్వారా మీరు చేస్తున్న యాక్టివిటీ ఇవన్నీ అక్కడ స్టోర్ అయిపోతూ ఉంటాయి. అది జనరల్గా ఎవరు చూడరు, అలా ఉంటాయి అంతే. ఒక అవసరం వస్తుంది, ఫలానా వ్యక్తి ఫలానా నేరం చేస్తున్నాడు అని తెలిసిందనుకోండి, లేకపోతే ఫలానా వ్యక్తి ప్రభుత్వ వ్యతిరేక అభిప్రాయాలతో ఉన్నాడు అని సోషల్ మీడియాలోనో ఎక్కడో తెలుస్తుంది. తెలిసినప్పుడు అసలు ఇతని రోజువారీ యాక్టివిటీ ఏమిటి అని రికార్డ్ అయిపోయినటువంటి ఈ ఫోల్డర్ని కొంతమంది ఈ అనలైజ్ చేసేటువంటి టీమ్స్ ఉంటాయి, వాళ్ళకి పంపించేస్తే వాళ్ళు అనలైజ్ చేసి 2 రోజుల్లో వీళ్ళకి రిపోర్ట్ పంపించేస్తారు. ఇతను ఈ రకమైన అభిప్రాయాలతో ఉన్నాడు, ఇలాంటి పనులు చేస్తాడు, ఇతను రోజువారీ యాక్టివిటీ ఇది, ఇతను ఫలానా వాళ్ళని కలుస్తాడు, ఫలానా వాళ్ళకి డబ్బులు పంపిస్తాడు, ఈ ఊళ్ళు రెగ్యులర్గా తిరుగుతూ ఉంటాడు, ఈ మొత్తం డేటాని అనలైజ్ చేసి అతను మనిషి ఇది అని చెప్పేయచ్చు. ఆ లెవెల్కి వెళ్ళిపోయింది టెక్నాలజీ. కాబట్టి ఇప్పుడు ఎవరికి ప్రైవసీ లేవు, ఎవరి జీవితానికి ప్రైవసీ లేదు. ఎవరి గురించి అయినా సరే తెలుసుకోవాలంటే వాళ్ళ ఫోన్ ఓపెన్ చేసేస్తే 1 గంట తర్వాత వాళ్ళ ఆత్మకథ వాళ్ళకి మనమే చెప్పచ్చు.
ఆ పరిస్థితిలో అంటే ఫోన్ అనేది ఆల్టర్ ఈగోగా మార్చారు వాంటెడ్గానే. ఈ ఆల్టర్ ఈగోగా ఫోన్ మారిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ జీవితాన్ని ఫోన్లో పెట్టుకుంటున్నారు. ఫోన్ దొరికితే వీడి జీవితం ప్రపంచానికి వెళ్ళిపోయినట్టే. ఇటువంటి ఒక గందరగోళపు స్థితిలో చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఫోను బెడ్రూమ్లో ఫోన్ పెట్టుకోవడం కూడా తప్పు అనే పరిస్థితికి వచ్చేసాం మనం. ఇటువంటి గందరగోళంలోకి టెక్నాలజీ వచ్చేసిన తర్వాత దాన్ని మరింత అడ్వాన్స్ చేస్తూ ఈ ఏఐలు ఇవన్నీ వచ్చేసి ఏదైనా ఎవరినైనా ఎక్కడైనా పెట్టి ఎవరితోనైనా పెట్టి ఏ వీడియో అయినా క్రియేట్ చేయొచ్చు, ఏ ఆడియో ఫైల్ అయినా క్రియేట్ చేయొచ్చు అనే కాన్ఫిడెన్స్ ఇచ్చిన తర్వాత క్రియేటివిటీ అంటే క్రుయాలిటీ మిక్స్ అయిపోయినటువంటి సెక్షన్ ఊరికనే ఉండదు. వాళ్ళు వెంటనే దాడులకు ఉపక్రమిస్తారు, దాడులు జరుగుతాయి. ఈ దాడుల నుంచి ప్రొటెక్షన్ కోసం ఇప్పుడు సెలబ్రిటీస్ అందరూ వెళ్ళి ప్రభుత్వం ముందు అర్థిస్తున్నారు. ఇది సైబర్ క్రైమ్తోనూ వీటితోనూ సాధ్యం కాదు. దీనికి ఒక ప్రత్యేకమైన చట్టము, ప్రత్యేకమైనటువంటి పరిశోధనా విభాగము ఇవన్నీ ఏర్పాటు చేసుకుంటూ వెళ్ళాలి, లేకపోతే ప్రమాదమే. చూసారుగా, ఇది ఇవాల్టి స్పెషల్ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.